భద్రాచలం దేవస్థానం నుంచి వచ్చిన 3 క్వింటాల వడ్లు గోటి తలంబ్రాలకు శుక్రవారం నాడు అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పంతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తులకు అందించడానికి వడ్ల ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. గత సంవత్సరం 2 లక్షలకు పైగా భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొని భక్తిని చాటారన్నారు. ఈ సంవత్సరం గ్రామాల సంఖ్య భక్తుల సంఖ్య రెట్టింపు అవ్వడం వల్ల 3 లక్షలకు సరిపడే వడ్ల ప్యాకెట్లు తయారు చేస్తున్నామన్నారు. ఈ సంవత్సరం 4వసారి భద్రాచల రామయ్య కళ్యాణానికి 3 క్వింటాల గోటి తలంబ్రాలు అందించాలని రామకోటి సంస్థ లక్ష్యమన్నారు. త్వరలోనే గ్రామాన రామనామం మారుమోగుతుందన్నారు. రామనామంతో వడ్లు వలిచే భాగ్యం అందరికీ కలగజేస్తామన్నారు. రాములోరి కళ్యాణం జరిగిందిరా, రంగుల జాతరలా వెలిగిందిరా. రామయ్య సీతమ్మ తోడురా, జగమే మంగళగానమై మారిందిరా. జై జై రామ్, జై సీతారాం. జై బోలో రామయ్య, జై బోలో రామయ్య, జై బోలో రామయ్య, జై బోలో రామయ్య. డోలు తప్పులు మోగిరిరా, డీజే బిట్టో ఊగిరిరా, పూల పందిరి కట్టిరిరా, పుణ్య ఘడియ వచ్చిరిరా. సీతమ్మ నవ్వే వెలుగురా, రామయ్య రూపమే తేజమురా, దేవతలంతా దిగిరిరా, దివ్య కళ్యాణం చూసిరిరా. రామయ్య వచ్చడురా, సీతమ్మ తోడు